దేవుని స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. వాక్యం చెప్పుకుందాం. వాక్యం చెప్పుకుందామా? వాక్యం చెప్పుకుందాం. ఇంకేమైనా చెప్పుకుందామా? చెప్పండి, మీరు చెప్పాలా. వాక్యం చెప్పుకుందాం, ఇంకేమైనా చెప్పుకుందామా? వాక్యమే. మరి వినకపోతే ఏం చేయాలి? నేను వచ్చే వారం నుంచి అడుగుతా. పోయిన వారం ఏం చెప్పాను, అంతకుముందు వారం ఏం చెప్పాను, ఏ వాక్యం చెప్పాను, అవన్నీ అడుగుతా. టీచర్లు అడుగుతారుగా స్కూల్లో, వాళ్ళంటే కొడతారు. నేను మిమ్మల్ని కొట్టలేను, మీరు నన్ను కొడతారేమో, నేను కొట్టను. కానీ మరి అంతే. ఇక మీరు చెప్పకపోతే వాక్య గ్రంథంలోకి వెళదాం. పాపము చేసిన ప్రతి ఒక్కరూ దేవుని కృపకు పాత్రలు అవడానికి వీలు లేదు. పాపం చేసిన ప్రతి ఒక్కరూ, అది దేని నిమిత్తమైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిలోనైనా, దేవునికి ఇష్టము లేనటువంటి తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్షకు పాత్రులు. దేవుని శిక్షకు పాత్రులు అవ్వడానికి నేడు మనుషులు ఇష్టపడుతున్నారే కానీ ఆ పాపపు తలంపులు, ఆలోచనలు, బుద్ధులు, గుణగణాలు మార్చుకోవడానికి ఎవరు ఇష్టపడడానికి ప్రయత్నము చెయ్యట్లా. పోతే పోయాము, పాపం చేస్తే చేసాము, పోతే నరకంలో పోతాము అని అనుకుంటున్నారే కానీ పాపం చేయకుండా ఉండటానికి ఎవరు ఇష్టపడట్లా. పాపము చేయకుండా ఎవరు ఉండటానికి ఇష్టపడట్లేదు. పాపము చేయాలని, పాపములో బ్రతకాలని, పాప సంబంధమైనటువంటి జీవితంలో ఉండాలని, ఆ పరిస్థితుల్లో ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఆ పాపము ఏ అలవాట్ల వల్ల వస్తుందో, ఏ పని వల్ల వస్తుందో, ఏది చేస్తే అది దేవుడికి నచ్చదో అదే చేస్తున్నాము. కానీ ప్రభువుకి ఇష్టముగా బ్రతికే ఆ పరిస్థితులు మనకి కానవచ్చిన చెయ్యట్లా, కనిపడబడుతున్న చెయ్యట్లా. అందుకే పాపము పరిపక్వమై గర్భము ధరించి ఇదిగో పాపాన్నే మాత్రమే కంటున్నారు. కానీ మరి ఆశీర్వాదాలను, కృపలను మాత్రం ఈరోజు చాలామంది కనలేకపోతున్నారు. కొంతమంది ఈ బ్రతుకుల్లో వారు వివాహము జరిగిన నాడు నుంచి దేవునికి భయభక్తులుగా బ్రతకకపోవడం కాదు, కానీ వారు చెడిపోయింది గాక ఉన్న భార్యనో లేదా భర్తనో చెడగొట్టి వారు గర్భం దాల్చినప్పుడు పుట్టే బిడ్డలకు కూడా పాప సంబంధులైనటువంటి సంతానాన్ని కంటూ ఇదిగో దోషభరితమైనటువంటి ప్రజలు అవుతున్నారు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు లేరు, ఇష్టమైన ప్రజలు లేరు. నిర్గమకాండం 20 అధ్యాయము 20 వాక్యం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన మీకు భయము కలుగునట్లును. చాలండి. మోషే చెబుతున్నాడు, ప్రభువు యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోషే చదివాడు ప్రజల ముందు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, నీ పొరుగువాని ఆస్తి నేనైనా తీసుకొనవద్దు, భార్యనైనను కూడా తీసుకొనవద్దు, నీ పొరుగువాని భార్య మీద కన్నైనను కూడా ఉంచవద్దు. ఇదిగో మీరు దేవుని దృష్టికి ఆత్మపూర్ణులై సంతోషముగా ఉండండి అని ప్రభు వారు 10 ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. మోషే ద్వారా పలికించాడు. దేవుడు పలికించాడు. దేవుడు పలికించినప్పుడు ఒక్కసారిగా ఆకాశములో ఉరుములు మెరుపులతో నింపబడిపోయింది. ఆకాశం అంతా కూడా ఆ 10 ఆజ్ఞలు చెబుతున్నప్పుడు ఆకాశం అంతా కూడా ఉరుములు మెరుపులతో నింపబడిపోయింది. వెంటనే అక్కడున్న జనులందరూ, ఇశ్రాయేలు జనులందరూ భయపడ్డారు. ఒక్కసారిగా భయపడ్డారు. ఒక్కసారి భయపడిపోయి ప్రజలు దేవుడి సేవకుడైన మోషేని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇదిగో మా సేవకుడా, ఈ దేవుని యొక్క ఉగ్రత మా మీదకు రాబోతుంది,
ఆ ఉరుములు మెరుపులు వాటిని చూసి మేము భయపడుతున్నాం, దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మా మీద కనికరి ఉంచి వాటిని ఆపడానికి ప్రయత్నం చేయని అక్కడున్న ప్రజలందరూ మోషేని అడుగుతున్నారు. వాటన్నింటిని ఆపడానికి ప్రయత్నం చేయి. అంటే అక్కడ కూడుకున్న వాళ్ళు లక్షల మంది జనులు ఉన్నారు. వారందరూ ఒక్కసారిగా ఏకరీతిగా ఆ ఆకాశంలో జరిగే ఆ ఉరుములకు మెరుపులకు భయపడిపోయారు. మీరు ఆలోచించండి, ఈరోజు ఎలాంటి మెరుపులు ఎలాంటి ఉరుములు కలిగితే ఆకాశంలో అలాంటి పరిస్థితులు సంభవిస్తే అన్ని లక్షల మంది భయపడ్డారో మీరు గమనించండి. మీరు గమనించాలి. ఎంత ఉరుములు ఎంత మెరుపులతో ఆకాశం అంతా కంపించిపోతే అన్ని లక్షల మంది ప్రజలు భయపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి. మోషేకు విన్నవించుకుంటున్నారు, సేవకుడా వాటిని ఒక్కసారి ఆపమని దేవుడికి చెప్పండి, మీ మాట వింటాం. ఈ పరిస్థితులు మేము చూడలేము, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూడలేము. అంటే ఆ కలిగిన ఉరుములకి మెరుపులకి ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా వణికిపోయింది. ప్రాంతమంతా వణికిపోవడం కాదు, కానీ ప్రజలందరూ భయపడిపోయారు. అంటే ప్రజలందరికీ కేవలం ఒక ఉరుముల ద్వారా మెరుపుల ద్వారా భయము కలిగిందంటే దేవుని ద్వారా ఇంకెంత భయం కలిగి ఉండాలా చెప్పండి. దేవుడు కలుగు చేసిన ఉరుములకే మెరుపులకే అన్ని లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. మరి దేవుడే మన మధ్య నిలుచొని ఉంటే, మనతో మాట్లాడుతూ ఉంటే ఇంకెంత భయం ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. మోషే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు స్నేహితుడిగా కుమారుడిగా మాట్లాడుతున్నా కానీ మోషేలో భయము మాత్రం పోలేదు. భయం ఉంది అలాగే. ఎందుకంటే నా ముందు నిలుచున్నవాడు జీవము కలిగిన దేవుడు, ఆయనతో నేను మాట్లాడుతున్నాను. ఆయనతో నేను మాట్లాడాలంటే నా ఒళ్ళు నేను దగ్గర పెట్టుకోవాలి. ఎలాగ పడితే అలాగ మాట్లాడడానికి వీలు లేదు. ఆయన నాకు సమయం ఇచ్చాడని, ఆయన నాతో మాట్లాడుతున్నాడని, ఆయన నాతో ఉంటున్నాడని, నేను అడిగినప్పుడు నాకు కనబడదేవా అని అన్నప్పుడల్లా ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడని కొద్దిగా కానీ సనువు తీసుకున్నారనుకో దేవుడు అక్కడితో కడిచేస్తాడు. దేవుడు మోషేకు కానీ అబ్రహాముకు కానీ దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా కనపడ్డాడు, మాట్లాడాడు, వారితో సహవాసం చేశారనంటే ఎందు నిమిత్తం అంటే వారు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు గనుకనే అలాంటి సహవాసము దేవుడు వారితో చేశాడు. ఆ సహవాసములో వారు లేకపోతే, ఆయన యందు వారు భయము భక్తి లేకపోతే ప్రభువారు వారికి ఎందుకు సహవాసం చేస్తాడు? వారిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు? మరొకరిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ మీరు గమనించండి. మీరు కూడా దేవుడి సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మీ ఆలోచనలు, తలంపుల హృదయము భయభక్తులు కలిగి ఉండాలి. ఏదో అన్నయ్య కొద్దిగా సనువిచ్చి మీ కుటుంబాల్లోకి వచ్చి మీతో మాట్లాడి మీ కుటుంబ పరిస్థితులు మాట్లాడుతున్నాడని సనువు తీసుకొని ఆ అన్నయ్య ఏముందలే మనం ఎట మాట్లాడినా ఏమనుకోలే అని అనుకుంటే అక్కడితో మీ సహవాస జీవితం, విశ్వాస జీవితం అక్కడితో ఆగిపోయింది. ఇక మీకు ఆడ సనువు ఉండదు, మీతో సహవాసం ఉండదు, చెప్పేవన్నీ కూడా ఆగిపోతాయి. మీ ప్రవర్తనను బట్టి, మీ క్రియలను బట్టి, మీ నడిపింపును బట్టి మీరు ఆత్మతో వర్ధిల్లుచున్నంత కాలము సేవకుడు మీతో సహవాసం చేస్తాడు, దేవుడు మీతో సహవాసము చేస్తాడు. ఇదిగో మీరు పాప సంబంధులై పాపపు బ్రతుకుల్లో మీరు బ్రతుకుతూ, ఇదిగో అన్నయ్యమ్మ మధ్య ఉన్నాడు, మాతో ఉన్నాడు, సహవాసం చేస్తాడు, మమ్మల్ని ఆదరిస్తాడు, కృప చూపిస్తాడు, దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు, ఆయన కోపము నిమిషము పాటే అని మీరు అనుకుంటే
ఇదిగో మీరు అక్కడే తప్పు చేసినట్లే, అక్కడే మీ పాపము అధికమైపోతుంది. మీరు పాపము చేయకుండా ఉండాలి అని అంటే మీరు దేవుని దృష్టికి ఇష్టలై బ్రతకాల. నాతానుకు దావీదు అంటున్నాడు నాతానుతో, నాతాను, ప్రభు దృష్టికి నేను ఇష్టడుగా లేను, నా పాపములు అధికమైపోయినాయి, నా ప్రార్థన ఆయన వినట్లేదు, ఆయన సన్నిధిలో ఉండటానికి నాకు యోగ్యత కలిగి ఉండట్లేదు, మరి ఏమి చేయమంటావు నాతాను అని దావీదు నాతాను అడిగినప్పుడు నాతాను అంటారు, నీవు దేవుని దృష్టికి ఇష్టడై ఉన్నావు గనుక నీ పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని దృష్టికి ఇష్టడై ఉన్నావు గనుక ఇదిగో పూర్వము నువ్వు తెలియకో తెలుసో చేసిన పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎందుకు నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి అని అంటే నీవు దేవుని దృష్టికి ఇష్టడై ఉన్నావు. నీవు దేవుని దృష్టికి ఇష్టడై ఉండాలి అని అంటే నీవు దేవుని కృపకు మీరు ఎప్పుడు పాత్రులై ఉండాలా. ఆయన దృష్టికి ఎప్పుడు కూడా విలువైనటువంటి వారుగా మీరు బ్రతకాల. అలాగా బ్రతకాలంటే మీ మధ్యలో నుంచి పాపాన్ని తీసివేయాలి. ఏం చేయాలి? దేవుని దృష్టికి మన ప్రాణములను మన కృపలను విలువగా ఎప్పుడు ఉంటాయంటే మనము దేవునికి నమ్మకముగా బ్రతకగలిగినటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నప్పుడే. మనము దేవుని దృష్టికి యోగ్యంగా ఎప్పుడు ఉంటామంటే పాపాన్ని మనము తీసివేసుకున్నప్పుడు. పాపాన్ని తీసివేసుకోవాలా. ఇశ్రాయేలు జనులు ఉరుములకే మెరుపులకే భయపడ్డారు అని అంటే మరి దేవుడిని వారు చూడాలంటే ఇంకెంత భయం వారిలో ఉంటుంది. వారు అనుకున్నారు మనసుల్లో, ఉరుములకే మెరుపులకే ఇంత భయం కలిగిందంటే అర్థమైందా? ఉరుములకే మెరుపులకే ఇంత భయము మా జీవితాల్లో కలిగిందంటే ఇక దేవుడే మా ముందుకు వస్తే మా బ్రతుకులు ఏమవునో అని భయపడ్డారు. మోషేను బతిమలాడుకుంటున్నారు, ఒక్కసారి వీటన్నిటిని మా మధ్యలో నుంచి తీసివేయండి, మేము విశ్వాసంగా దేవునికి మారు మనస్సు కలిగి రక్షింపబడి ఆయన దృష్టికి విలువగా మేము బ్రతుకుతామని మోషేను వారు బతిమాలుకుంటున్నారు. అప్పుడు మోషే అంటున్నాడు, మీరు భయపడవద్దు. మీ మధ్యకు ఈ ఉరుములు మెరుపులు, ఈ 10 ఆజ్ఞలు దేవుడు మీకెందుకు ఏర్పాటు చేశారు అని అంటే మొదటగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు 10 ఆజ్ఞలు మనకు ఆయన ఏర్పాటు చేశాడు? ఆయన దృష్టికి మనము భయముతో భక్తితో ఉండటానికి. ఆజ్ఞ లేకపోతే మనము భయం ఉంటుందా? మనకి గద్దింపు లేకపోతే భయము భక్తి ఉంటుందా? ఉండదు. కట్టడం లేకపోతే భయము భక్తి ఉంటుందా? ఉండదు. నీ కుమారులకు నీ కుమార్తెలకు చెబుతావు, ఏమని చెబుతావు? ఈ తప్పు చేసావనుకో, ఈ పాపము చేసావనుకో, ఈ పాపము చేసావనుకో, ఇక నీవు నా ఇంటికి రావడానికి వీలు లేదు, నిన్ను ఊరుకోను అని నీ బిడ్డలకైతే నీవు సమాధానము చెప్తావా చెప్పవా? చెప్తావు. నువ్వు సమాధానం చెబుతావు. మరి దేవుడు నీకు సమాధానం చెప్పడా? చెబుతాడు. ఏమదని సమాధానం చెబుతాడు? నీవు ప్రభు దృష్టికి ఇష్టలుగా బ్రతకాలి. నువ్వు దేవుని దృష్టికి ఇష్టలుగా బ్రతకాలి. నీ పాపమును ఒప్పుకోవాలి. నీ దోషభరితమైనటువంటి జీవితాన్ని తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. దేవునికి నమ్మకమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. పాపాన్ని తీసుకొసుకొని వ్యర్థమైనటువంటి వాటిని తొలగించుకొని ఆయన దృష్టికి మీరు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఒక మాట మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి, సేవకుని దృష్టికి మీరు భయభక్తులు కలిగి జీవించినంత కాలమే దేవుని సన్నిధిలో మీకు భయము, విశ్వాసం అన్నీ కూడా మీకు
కలుగుతాయి. దేవుని సన్నిధిలో కాదు. ఇదిగో మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరు భయము భక్తితో జీవిస్తారు. ఎప్పుడైతే భయము భక్తితో జీవిస్తారో ఆశీర్వాదాలు మీకు ఎక్కడికి పోవు. కృపలో మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోవు. దేవుని మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోవు. సమస్తము మీ వెంటే ఉంటాయి. సమస్తము మీ వెంటే ఉండాలి అని అంటే మీరు పాపాన్ని విడిచిపెట్టి దేవునికి భయపడే అనుభవంలోనికి రావాలా. ఇప్పుడు చర్చిలోకి మీరు అందరూ వస్తున్నారు, మంచిదే. మీరు చర్చిలోకి వస్తున్నప్పుడు మీరు దేవుడి దగ్గరకు వస్తున్నారని మీరు ఎరిగి ఉండాలి. ఎక్కడికి వస్తున్నారని? దేవుడి దగ్గరకు వస్తున్నారని మీరు ఎరిగి ఉండాలి. మరి దేవుడి దగ్గరకు వస్తున్నారని మీరు ఎరిగి ఉండాలి అని అంటే మీ బ్రతుకుల్లో భయము భక్తి మీకు కలగాలి లేదా? పిల్లోడికి బాగలేకపోతే డాక్టర్ కాడికి తీసుకుపోతావు, వైద్యుడి కాడికి. తెచ్చకపోయినప్పుడు చేతులు కట్టుకొని ఆయన ఏం చెబుతాడు, ఏ మాట అంటాడు, ఏ స్కానింగ్ అంటాడో, ఏ ఆపరేషన్ అంటాడో, ఏ పరిస్థితిలోనికి వెళ్తారని భయపడతారు లేదా? చెప్పరేంటమ్మా మీరు? భయపడతారు. ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చిందో భయం. ఎందుకు భయపడుతున్నారు? ఆరోగ్యాన్ని బట్టే కదా. వైద్యుడికి గడిపోయేది ఆరోగ్యాన్ని బట్టే కదా. మరి ఆరోగ్య ప్రదాత అయినటువంటి దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఈవులు కలుగు చేసినప్పుడు ఆయనకి ఎందుకు నువ్వు భయపడు? డాక్టర్ కాడికి నువ్వు డబ్బులు ఇచ్చేలా పోవాలా? కేవలం ఒక రోగానికే పోవాలా? రెండో రోగానికి పోవాలా? మూడో, ఎన్ని రోగాలకు పోతే అన్ని డబ్బులు అక్కడ డాక్టర్ గారికి నువ్వు ఇవ్వాలా? నువ్వు చెల్లించాల్సిందే, కానీ భయపడాల్సిందే. కానీ ఇంతవరకు మిమ్మల్ని కాల్చి కాపాడి ఆయన కృపలతో ఆయన రెక్కల మాటను భద్రపరిచి, స్థిరపరిచి, బలపరిచి సమస్తాన్ని ఏర్పాటు చేసిన దేవుడికి మీరెందుకు భయపట్లా? మీకెందుకు భయం కలగట్లా? మీరెందుకు భయపడట్లేదంటే మీ హృదయంలో ఇంకను కూడా పాపము చెలరేగిపోతూ ఉంది. పాపమును బట్టి దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఇదిగో లేఖనాల్లో రాయబడిన 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మనకు శిక్షలు కలుగుతాయి. దేవుడు మనల్ని క్షమించడు. నేను పాపములో బ్రతికినంత కాలము భయంకరమైనటువంటి సమస్యలు నా జీవితంలో, నా కుటుంబాల్లో కలుగుతాయి, వ్యాధులు కలుగుతాయి, నిట్టూర్పులు కలుగుతాయి అని ఆలోచించిన ప్రతి ఒక్కరూ వారి పాపాన్ని ఒప్పుకుంటారు. ఆలోచించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పాపాలను ఒప్పుకోరా. ఏముందిలే, దేవుడంటే ఏముందిలే, అడగ పోయి చర్చిలోకి పోయి 1 గంట ప్రార్థన చేసుకుంటూ వస్తే చాలు, ఆ పూట ఆరాధనకుంటే చాలు, ఆ గంట మొరపెడితే చాలు, నా పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు, ఇంకేం కాదులే అని అనుకుంటున్నారు. కానీ మీ పాపాలు మీరు క్షమించుకోవడానికి ఇష్టమో పడట్లా. నాతానుతో దావీదు మాట్లాడిన మాట ఒకటే, నేను ప్రభు దృష్టికి ఇష్టడుగా లేను. తను అనుకుంటున్న మాట, నేను ప్రభు దృష్టికి ఇష్టడుగా లేను, నా పాపాలు అధికమైపోయినాయి, దేవునితో సహవాసం చేసే ఆ ఉన్నతమైనటువంటి అవకాశాన్ని నేను కోల్పోయాను అని నాతానుతో అంటుంటే, నాతాను అంటారు, లేదు దావీదు, నీవు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నావు గనుకనే నీవింకను సజీవుడుగా ఉన్నావు. నిన్ను దేవుడు క్షమిస్తున్నాడయ్యా. దేవుడు క్షమించకపోతే ఈనాడు నువ్వు భూమి మీద ఉండేవాడువు కాదు. నిన్ను దేవుడు కాపాడకపోతే, ఆయన కృపలు దీవెనలు నీ మీద కానీ ఉండకపోతే ఇలాగ నాతో నీవు మాట్లాడే పరిస్థితి దేవుడు కల్పించేవాడు కాదు. మరి ఈరోజు దేవుడు మీ పాపములు క్షమించి, మీ దోషములు క్షమించి తీసివేసి పరిశుద్ధులుగా మిమ్మల్ని ఉంచుతున్నాడు అని అంటే ఆయన కృప ఎంతైనా మీ మీద ఉంది. అయితే మీరు మీ పాపములు ఒప్పుకొని ప్రభు సముఖంలోనికి రావాలా? వచ్చిన మీరు పరిశుద్ధులుగా జీవించాలా? నమ్మకంగా బ్రతకాలా? మీ పాపాలు ఒప్పుకోవాలా? మోషే అంటున్నాడు, మీ పాపాలు కానీ మీరు ఒప్పుకున్నట్లయితే, మీరు ప్రభు దృష్టికి దీన మనసులుగా ఉండినట్లయితే పరలోకపు కృపలను మీకు కలుగుతాయి. అలా కాకుండా మీరు యేసుపై క్రీస్తు వారంటే భయపడుతూ, మరల లోకంలోనికి వెళుతూ, మళ్ళా సమస్యలు వచ్చినప్పుడు భయపడుతూ, మరల లోకంలోనికి వెళుతూ ఇదే జీవితంలో మీరు కలిగి ఉన్నారంటే ఇదిగో నరకానికి మీరు తప్పక పాత్రులు అవుతారు.
అందును బట్టి మీరు పాపం చేయకుండా ఉండినట్లు మీరు దేవునికి భయపడండి. దేవునికి భయపడండి, మనుషులకు కాదు. మనుషులకు కాదు. ఎవరికి భయపడాలట? ఎవరికి భయపడాలా? దేవునికి. మీరు దేవుడికి భయపడండి. మీరు ఎందుకు మనుషులకు భయపడుతున్నారు? మరి దేవునికి భయపడండి. దేవునికి మీరు లోబడండి. ఎప్పుడైతే మీరు దేవునికి మీరు లోబడడం నేర్చుకుంటారో, దేవుని దృష్టికి మీరు ఎప్పుడైతే ఇష్టలుగా ఉండటం నేర్చుకుంటారో, అప్పుడే దేవుడు మీ ఎడల అనేకమైనటువంటి నూతన కార్యాలు, ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు. చాలామందికి దేవుడంటే భయమే. దేవుడంటే భయమే. దేవుడంటే భయమే, కానీ పాపం చేయకుండా వారు ఊరుకోరు. వారు ఉండలేరు కూడా. వారు ఏది లేకపోయినా ఉండగలుగుతారు, కానీ పాపం చేయకుండా మాత్రం వారు ఉండలేరు. ఏం చేయకుండా ఉండలేరు? పాపం చేయకుండా. కొంతమందికి అలవాటుది, తప్పు చేయకుండా, అబద్ధం ఆడకుండా, రకరకాలైనటువంటి తలంపులు లేకుండా వారు ఉండలేరు. ఇంకేం చేయమన్నా చేస్తారు. వారు దాన్ని మార్చుకోలేరు. ఎందుకు మార్చుకోలేరంటే, వారు అదే మంచిదని, అదే చక్కనిదైనదని, దాంట్లోనే సమస్తం ఉందని వారు భ్రమపడుతున్నారు. కానీ దానికంటే దేవుని కృపలో ఉన్నతమైనటువంటి సంగతి వారు మర్చిపోతున్నారు. వాక్యం వెంట కూడా మర్చిపోతున్నారు. లేరు అట్టంటోళ్ళు? లేరా? ఉన్నారు. పాపం 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 అదే బ్రతుకులో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అదే జీవితంలో పాపం చేయడానికి వారు ఇష్టపడుతున్నారు. దేవుని కోసం భయభక్తులు కలిగి జీవించే కృపలను వారు పొందుకోవట్లేదు. ఏమొస్తుంది పాపం? పాపమునకు జీతం మరణము, ఇదే నీకు ఇలలోన తరల శాస్త్రము. పాపమునకు జీతం మరణము, ఇదే నీకు ఇలలోన ధర్మశాస్త్రము. పాపమా మరణమా ఏది ధర్మము, అది తెలుసుకొనుటయే మానవ ధర్మం. అది తెలుసుకొనుటయే మానవ ధర్మం. పాపమునకు మరణము. ఏది పాపమునకు జీతం? ఏది? మరణమే. పాపానికి జీతం మరణమే. అందరూ మరణిస్తారు, కానీ పాపముతో మరణించినటువంటి వారికి కఠిన శ్రమలు, కఠిన వేదనలు, చెప్పసఖ్యము కానటువంటి ఇబ్బందులు, కొలిమిలో నిప్పు ఏ రీతిగా కాల్చబడుతుందో దానికంటే అధికముగా కాల్చబడే అనుభవాలు. ఎప్పుడు అనుభవాలు? పాపముతో నీవు పట్టబడినప్పుడు. ఎప్పుడు? పాపంతో పట్టబడినప్పుడు. అందుకే సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక మాట రాయబడుతుంది. మీరు చదవండి. 32వ అధ్యాయము 23వ వాక్యం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారగుదురు గనుక ఏమొద్దట? మీ పాపము మిమ్మను పట్టుకుంటుందట. మన పాపం మనల్ని పట్టుకుంటుందట. ఇంకొకరు పట్టుకోరట. మన పాపాలే మనల్ని పట్టుకుంటాయట. మీ పాపమును మిమ్మను ఇది వాక్యం. భక్తుడు చెబుతున్నాడు జనులకు, దేవుడు మీకు స్వాస్థ్యాన్ని ఇస్తాడు, గృహాలను ఇస్తాడు, కుటుంబాలను ఇస్తాడు, పిల్లలను ఇస్తాడు, పాడి పంటలను ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, యుద్ధాలలో మీరు జయిస్తారు, మీరు అనుకున్న సకల కార్యాలు దేవుడు మీ ఎడల జరిగిస్తాడు, మీరు అనుకోనివి కూడా దేవుడు మీ ఎడల జరిగిస్తాడు. కనుక ఇదిగో మీరు దేవుని సన్నిధిలో మీరు నమ్మకంగా బ్రతకండి అని చెబుతున్నాడు. ఏమని? మీరు దేవుడి సన్నిధిలో ఇది మాత్రం చెయ్యండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా మీరు బ్రతకండి. మీరు బ్రతకండి, అనేకులను మీరు బ్రతికించండి.
అర్థమైందా? మీరు బ్రతకండి, అనేకులను మీరు బ్రతికించండి. మీరు బ్రతకాలి, అనేకులను బ్రతికించాలి అని అంటే మీరు పాపం చేయకూడదు. మీకు సమస్తం నేను ఇస్తా. మీకు ఏదన్నా కావాలంటే నా దగ్గరికి రండి, వాళ్ళ దగ్గరికి తిరగమాకండి. కాళ్ళు అరిగిపోయేదాకా, నోర్లు నొప్పి వచ్చేదాకా వాళ్ళని అడుక్కోమాకండి. ఆ ఇంటికి తిరగమాకండి. ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి, ఆ మెట్లు ఎక్కమాకండి. మీకు ఏదైనా అవసరం ఉందా, నా మెట్లు ఎక్కండి, మీకు ఇస్తాను నేను. ఎవరు చెప్పేది ఈ మాట? చెప్పు, ఎవరు? యేసయ్య. మనుషులు ఎట్లాంటి మాట ఎవరు చదువుతారా? పో సీఎం కాడికైనా పో, 4 సార్లు నువ్వు కనపడ్డావనుకో, అడిగావనుకో, ఐదోసారి వాడిని రామాకని చెప్పురా అంటారనరా. పొద్దుగుకులు లేనాడు చేసేది దీనికే. కన్న తల్లిదండ్రులు అంటాడు, సంపాదించకపోతే ఏం చేయకపోతే ఇది కూడిబెట్టం కూడా దాంట్లోకి ఎందుకు ఈ పనికి మళ్ళీ వీడు పని బాట లేకుండా వరకు నా మీద పడి చేస్తాడు అని అంటారు. ఎవరు? పేగు పెంచుకున్న తల్లిదండ్రులు బిడ్డలు కూడా అంటారు, ఈ పనికి మన ముసలోడైనాకి నేనే ఆడి తెచ్చిపెట్టి ఏ కొంప ఏ రోడ్డు చూసుకోవచ్చు కదా అనే బిడ్డలు కూడా లేకపోలేదు, ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు సమస్తాన్ని ఇస్తా, నా స్వాస్థ్యాన్ని నీకు ఇస్తా, బిడ్డలు ఇస్తా, కుటుంబాన్ని ఇస్తా, ఆస్తులు ఇస్తా, అంతస్తులు ఇస్తా, సమస్తాన్ని ఇస్తా. మీరు అనుకున్న సర్వ కృపలు నెరవేరుస్తా. మీరు చేయాల్సిందేది నా సన్నిధిలో మీరు మొరపెట్టండి. ఇదిగో ఇంకో మాట కూడా అంటున్నాడు, నా సన్నిధిలో మీరు మొరపెట్టండి అని నేను చెప్పాను. కానీ అన్నీ పొందుకున్నాక, అన్నీ వచ్చాక, అంత సంతోషంగా ఉన్నాక నా సన్నిధిలో కానీ మీరు కానీ మొర్ర పెట్టకపోతే మీరు ఏ పాపం చేశారో అదే మిమ్మల్ని పట్టుకుంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఏ పాపం చేశారో అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఇంకోటి ఏది మిమ్మల్ని పట్టుకోదు. ఉందా వాక్యం? ఉందా? ఆ మాట చదవండి, మళ్ళీ చదవండి, మీకు వినిపిస్తా మళ్ళా. మీరు అట్లు చేయని ఎడల ఎట్లా? దేవుని దృష్టికి మీరు నమ్మకంగా ఉండని ఎడలా యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు గనుక మీ పాపం మిమ్మలను పట్టుకొని తెలుసుకోండి. మీరు ఇదైనా తెలుసుకోండి, మీరు ఏ పాపం అయితే చేస్తారో, ఏ తప్పు అయితే చేస్తారో, ఏ పని అయితే చేస్తారో, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే చేస్తారో, అర్థమైందా? దేవునికి ఇష్టం లేనిది అదే మిమ్మల్ని పట్టుకుంటుందట. అదే మిమ్మలను పట్టుకుంటుందట. వాక్యం అంటది, కత్తి పట్టినవాడు కత్తితోనే హతమగును, తాగుబోతు తనములోనే హతమవును, వ్యభిచారిలోనే హతమవును, దొంగతనములోనే దొరుకును. ఇదిగో నోటి మాటలు వ్యర్థంగా మాట్లాడి నోటి మాటలతో పాపం చేసేవారు వారి నోరు హఠాత్తుగా పడిపోవునట. ఎట్లాగా? హఠాత్తుగా. ఇదిగో మనము దేవునికి నచ్చనటువంటి, దేవునికి ఇష్టములైనటువంటి ఏ పాపమైతే చేస్తామో ఆ పాపమే నిన్ను పట్టుకొని నిన్ను నాశనము చేసి, ఇదిగో బలవంతులుగా ఉన్న మిమ్మలను బలహీనులుగా చేసి, కృంగదీసి, వేదనలకు బాధలకు కుంగజేసి నిన్ను మరణములోనికి తీసుకొస్తుంది. మరణంలోనికి. ఇంకెవరు నిన్ను పట్టుకోవలసినటువంటి అక్రత లేదు. నీ తప్పులే నిన్ను పట్టిస్తాయి. నీ తప్పులు నిన్ను పట్టించేది ఎప్పుడో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ సీడీ, నీ క్యాసెట్ ఓపెన్ చేసి చూసినప్పుడు తప్పులేయో తీయండిరా, తప్పులు తీయండి అని యేసయ్య అన్నప్పుడు నీ అన్నీ తెస్తారు. భూలోకంలో ఏం చేసావో అన్నీ తెస్తారు. సినిమాలు చూస్తుంటారుగా, మీరు చూడలేదా? అబద్ధం ఆడమాకండి మీరు. దేవుడు చర్చిలో ఉన్నారు, చూడరా మీరు? రాజు ఉంటాడు, రాజు పక్కన ఒక భటుడు ఉంటాడు, వాడు చిట్టా తెస్తాడు, చూడరా. ఎందుకమ్మా అబద్ధాలు ఆడతారు చర్చిలో? చిట్టా తెస్తాడు, తీరావాడు పాపాలు తీశాడు. ప్రభువా, ఈడు మంచోడు గాడు, ఇది పాపాలు ఇన్నున్నాయి, అందుకని నేను నరకంలో
ఇదిగో మన పాపములు మనం ఎట్టబట్టుకుంటుంది అనుకుంటున్నారు? యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన ఎడల మీరు చేసిన పాపములు మిమ్మను పట్టుకొనును. ఎప్పుడు పట్టుకుంటాయి? ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిట్టి తీస్తాడు, తీసి ఏమేం పాపాలు చేశాడో వాటి ద్వారా వీడిని పాడు చేయండి రా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పట్టుకుంటే పాపాలన్నీ, ఆ పాపాలకు తగినటువంటి శ్రమలను, బాధలను, కష్టాలను దేవుడు మీకు వేస్తాడు. దేవుడు మీకు వేస్తాడు. మీరు చేసిన పాపము మిమ్మల్నే పట్టుకొనును. దేవుని దృష్టికి మీ పాపాలు మీరు ఒప్పుకోవాలా? మీరు అనుకుంటారు నా పాపాలు ఎవరు చూస్తుంటారులే, కానీ నా పాపాలు ఏదైనా సీసీ కెమెరాలో నేను చేసినవి సీసీ కెమెరాల ముందు చూస్తానా, లేకపోతే జనాల ముందు చేస్తానా? కనిపించకుండా చేస్తాను. ఆకాశము దేవుని సింహాసనము, భూలోకము ఆయన పాదపీఠము. ఆకాశము దేవుని సింహాసనము, భూలోకము ఆయన పాదపీఠము. తప్పించుకోలేవు ఓ మానవా, నీ తప్పులు తెలిసి మసలుకో. తప్పించుకోలేవు ఓ మానవా, నీ నడతలు తీర్చిదిద్దుకో. ఆకాశము దేవుని సింహాసనము, భూలోకము ఆయన పాదపీఠము. ఆకాశము దేవుని సింహాసనము, భూలోకము ఆయన పాదపీఠము. ఎవరు లేరని నేను చూడలేదని చీకటిలోన నీవు దొంగిలించగా, పదవి ఉందని పలుకుబడి ఉందని పేదల ఆస్తిపై కన్ను వేసిన యేసయ్య కళ్ళు ఈ లోకమంత చూస్తున్నాయి. యేసయ్య కళ్ళు ఈ లోకమంత చూస్తున్నాడు. పాపపు తలపులకై చెరసాల వేస్తాడు. పాపపు తలపులకై చెరసాల వేస్తాడు. ఆకాశము దేవుని సింహాసనము, భూలోకము ఆయన పాదపీఠము. ఆకాశము దేవుని సింహాసనము, భూలోకము ఆయన పాదపీఠము. ఏదట? ఆకాశం ఆయన సింహాసనం, భూలోకము ఆయన పాదపీఠం. ఈ పాట నేను 8 ఏళ్ళప్పుడు విన్నా. ఎన్నేళ్ళప్పుడు? 8 12 ఏళ్ళు మొత్తానికి. అప్పుడు విన్నా, క్యాసెట్లో విన్నా. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఈ పాట. 12 ఏళ్ళు, 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు అప్పుడు విన్నా క్యాసెట్లో. అప్పుడు విన్న పాట నేను మర్చిపోయానా? చెప్పండి. ఇప్పుడు ఈ పాటలు లేవు, యాళ్ళు లేవు ఆ పాటలు. ఆ క్యాసెట్లు కూడా పోయినాయి. రాసిన ఆయన కూడా చచ్చిపోయారు. కనుక్కున్నాను. అప్పుడు విన్న పాట మధ్యలో ఎప్పుడు పాడలా, ఎప్పుడెప్పుడు పాడేవాడిని. కానీ ఇప్పుడు కూడా నాకు చరణాలతో గుర్తున్నాయి. ఎందుకు గుర్తున్నాయి? పాట ఎక్కడ పెట్టుకున్నా నేను? ఎక్కడ పెట్టుకున్నా? హృదయంలో. నోట్లో పెట్టుకోలా. నోట్లో పెట్టుకుంటే వెళ్ళిపోతాయి. హృదయంలో పెట్టుకున్నా. ఎవరు లేరని నిన్ను చూడలేదని చీకటిలో నీవు దొంగిలించగా, పదవి ఉందని పలుకుబడి ఉందని పేదలాస్తిపై కన్ను వేసిన, వయసు ఉందని, అందం ఉందని, చందం ఉందని, ఆలోచనలు మితిమీరిపోయినటువంటి తలంపులు నీకు కలిగిన, ఇదిగో ఎవ్వరు నిన్ను చూడకపోయినా ఆకాశం ఎవరిది? ఆయన సింహాసనం. భూమి ఎవరిది? పాదపీఠం. సీసీ కెమెరాలు, ఆ కెమెరాలు, ఈ కెమెరాలు ఒక దగ్గరికి వస్తాయి, అన్ని దగ్గరికి రాకపోవచ్చు. ఆయన కళ్ళు ప్రతి మనిషి మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి ఊరు మీద, ప్రతి సంఘం మీద, ప్రతి పని మీద, ప్రతి ఉద్యోగం మీద, ప్రతి ఒక్కరి మీద ఆయన కన్ను ఉంది. ఆయన కళ్ళు సమస్తాన్ని చూస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తం చూస్తున్నాయి ఆయన కళ్ళు. ఇదిగో మనుషుల కళ్ళు మధ్యలో నుంచి నువ్వు తప్పించుకోపోవచ్చు,
కానీ దేవుడు కళ్ళ నుంచి నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. అందుకే నీవు పాపము చేయకుండా ఉండనట్లు నీ హృదయమును దేవుడి వైపుకు త్రిప్పుకో. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీ హృదయాన్ని దేవుడి వైపుకు నువ్వు తిప్పుకోవాలి. ఆయన దృష్టి నీ వైపు ఉంది కనుక నీ దృష్టి కూడా ఆయన వైపు మళ్ళించినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా నీవు తొలగించుకుంటావు. నీవింకా నీ పాపములో అలాగే కుంగిపోయి అదే బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావంటే ఆయన దృష్టి నీ మీద ఉంది, కానీ నీ దృష్టి ఆయన మీద లేదు. నీ మీద ఆయన దృష్టి ఉంది, ఆయన దృష్టి నీ మీద లేదు గనుకనే నీ పాపము నీవు పోగొట్టుకోవట్లేదు, తీసివేసుకోవట్లేదు. కాదా దేవుడు ఏమంటారంటే, ప్రభువారు నీ జీవితంలో చేయరాని తప్పులు, భరింపలేని పాపములు నీవు చేసిన ఎడల నేను నిన్ను క్షమిస్తాను. నేను నిన్ను క్షమించాలంటే నీ దృష్టి నా మీదకు రావాలి. చక్కటి యాపిలికాయో బొప్పాయి పండో ఏదో పండు జామ పండో కొట్లో నుంచి కొనుక్కొచ్చుకున్నప్పుడు దానికి ఒక డాగు ఉన్నప్పుడు ఆ డాగు వరకే తీస్తాం, కానీ ఇదిగో ఆ ఫలమంతా పడేస్తామా? మిగతాది చక్కగా కడుక్కొని తింటాం. దేవుడు కూడా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఒక్క పాపము, ఒక్క శోధన, అది నీవు తొలగించుకొని దేవుడి దగ్గరికి వస్తే నిన్ను చక్కగా కడిగి ఆయనకు కావలసినటువంటి విలువైన పాత్రగా నిన్ను మారుస్తాడు. నువ్వు మసిగొట్టిపోయినా, ఇదిగో బూజు పట్టిపోయినా, ఇదిగో గొబ్బు కొడుతున్న నీ పాత్ర, నీ హృదయం అనే పాత్ర భయంకరమైన పాపాలతో నింపుకున్నా, నీవు హృదయపూర్వకంగా నీ పాపాలు ఒప్పుకోవాలని నువ్వు ఆశపడినట్లయితే దేవుడు నిన్ను శుభ్రపరుస్తారు. ఇదిగో ఇళ్ళ దగ్గరున్న అంట్లో లేకపోతే ఆ సామాన్లో అవన్నీ కూడా భయంకరమైన సబ్బులేసి కడిగిన వాసన మసి పోదు. కానీ దేవుడు అలాగ కాదు. ఇదిగో మన పాత్రలు, ఈ హృదయం అనే పాత్రను ఆయన శుభ్రముగా కడుగుతాడు. ఎంత మజ్జు పట్టినా, ఎంత గొబ్బు కొట్టినా, ఎంత పాపంతో నిండుకొని పోయినా, ఎంత చేయరాని తప్పులు చేసినా ఆయన కడుగుతాడు. ఇదిగో ఆయన కడిగినప్పుడు ఇదిగో ఆ పాత్ర, నీ హృదయం అనే పాత్ర మునుపైతే రకరకాలైనటువంటి రంగులతో ఇదిగో భయంకరమైనటువంటి అసఖ్యముగా కనబడవచ్చు. పచ్చగా కనపడవచ్చు, నల్లగా కనపడవచ్చు, ఎర్రగా కనపడవచ్చు. ఎప్పుడైతే దేవుని చేతిలోని పాత్రగా నీవు అవుతావో ఇదిగో హిమము కంటే అధికమైనటువంటి తెల్లదనముతో దేవుడు నిన్ను మీ పాపము పరిపక్వమై ఇదిగో నాశనానికి మీరు వెళ్ళక మునిపే మీరు దేవునిలో బ్రతకాలి, దేవునితో బ్రతకాలి, దేవునిలో జీవించాలి, దేవునికి ఇష్టమైన పాత్రగా మీరు జీవించాలి. భూమి మీద పాపం చేయనటువంటి మనుషుడు ఎవడు లేడు. చదవండి, 1 రాజులు చదవండి, 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వాక్యం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయం 6వ వాక్యం. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రుల దోషమును బట్టి విధింపకూడదు. ఎవని పాపమును బట్టి వాడే మరణశిక్ష నొందును. చాలండి. ఏందట? ఎవరి పాపాన్ని బట్టి వారే. శాపాలు కాదంటుంది, మరణాలు అంటున్నాడు దేవుడు. ఎవడి మరణం వాడిదే, ఎవడి మరణము వాడిదే. వాడు ఆ మరణములోనికి పోకమునిపే దేవుడి దగ్గరకు రావాలా. ఇదిగో భూమి మీద బ్రతికిన 10 రోజులైనా దేవుని దృష్టికి ఇష్టడై బ్రతకాల. ఒకవేళ దేవుని దృష్టికి ఇష్టడై బ్రతికినా నీవు కానీ పాపం చేస్తున్నావునంటే నీ మరణశిక్ష నీవే తెచ్చుకున్నట్లు. నీ మరణాన్ని తప్పించేవాడు నీ తండ్రి రాడు, నీ తల్లి రాదు, నీ కుటుంబం ఎవరో రారు. నీ మరణాన్ని నీవే పొందుకోవాల్సిందే. కొంతమంది అనుకుంటారు, మా అబ్బాయి కోసం నేను చచ్చిపోతానన్నయ్య, మా అమ్మాయి కోసం, అమ్మో మా అమ్మాయి చూడకపోతే నేను ఉండలేనన్నయ్య అంటారు కొంతమంది.
మా అబ్బాయిని చూడకపోతే నేను ఉండలేను, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను అని అనుకుంటాం. వాస్తవానికి దేవుని చిత్తం ఉండాలి, కానీ మనమేం చేస్తాం? దేవుని చిత్తం మన మీద, మన బిడ్డల మీద ఉండాలి, కానీ మనం ఎంత మన బిడ్డల కోసం చేయాలనుకున్నా కొన్నిసార్లు పరిస్థితులు చెయ్యనీయవు, సమస్యలు చెయ్యనీయవు, ఇబ్బందులు చెయ్యనీయవు. మన బిడ్డల కోసం బాగా మనం చేయాలనుకుంటాం, కానీ చెయ్యనీయవు. ఎందుకంటే మనమందరం లోక మనుష్యులం, పరిస్థితులు అలాగా మన ముందుంటాయి. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. నీ ప్రతి సమయంలో నీకైనా కానీ, నీ బిడ్డలకైనా కానీ, ఎవరికైనా సరే ఆయన అన్నీ చేస్తాడు. మరి ఆయన అన్నీ చేసినప్పుడు ఆయన అడిగింది ఏమిటి? నీవు మరణములోనికి కమ్మక ముందే నీవు నీ తండ్రిని విశ్వసించి దేవుడి దగ్గరికి వచ్చి విలువైనటువంటి మరణాన్ని నువ్వు పొందాలి, కానీ శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని నీవు పొందకూడదు. నీ బిడ్డ కోసం తండ్రిగా నువ్వు మరణించలేవు, నీ తండ్రి కోసం కుమారుడిగా నీవు మరణించలేవు. మనందరి కోసం ఆయన మరణిస్తాడు గనుక ఆయన కోసం మనము జీవించాలి. ఆయన కోసం మనం జీవించాలి. ఆయన కోసం మనం జీవించాలి. ఆయన కోసం మనం బ్రతకాలి. మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం కాదు బ్రతకాల్సింది. మన బిడ్డలను, మన కుటుంబాలను ఆయన చేతికి అప్పచెబితే ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పాలి మన కుటుంబాలను, మన బిడ్డలను. ఎప్పుడైతే అలాగ మనం చేస్తామో తెలుసా? పాపము నుంచి మనము వెడలిపోయినప్పుడు, దూరమైపోయినప్పుడు, పాపం మన బ్రతుకుల్లో ఉన్నప్పుడు మన హృదయాలు, మన జీవితాలు దేవునికి అప్పచెప్పలేము. అప్పచెప్తామా? అప్పచెప్పలేము. మనం ఏదో చెయ్యాలనుకుంటాం. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, మా బిడ్డలను అలాగ చేయాలి, మా కుటుంబాలను అలాగ చేయాలి, మేము ఆ స్థితిలోనికి వెళ్ళాలి అని. వాస్తవానికి దేవుని కృప లేకుండా ఆ స్థితిలోనికి మీరు వెళ్ళలేరు, మీరు చేయలేరు, మీరు చేయలేరు. ఆ మధ్యకాలం ఎప్పుడో ఒక కుమార్తెను తల్లిదండ్రులు, ఒకగానొక కుమార్తె ఇష్టముగా, కుమారులు లేరు, ఎవరు లేరు, ఒకతే కుమార్తె ఇష్టముగా అల్లారు ముద్దుగా పెంచుకున్నారట. ఆ అమ్మాయికి చెప్పేదట ఆ తల్లిదండ్రులు, అమ్మా నువ్వు పెద్దరిగినాక కలెక్టర్ అవ్వాలా, బాగా చదువుకో, చదువు తప్ప నీకు ఇంకొక లోకం ఉండకూడదు అని చెప్పేదట తల్లిదండ్రులు. అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చిన్న వయసులో నుంచే చదువులోనే ఉంచుతున్నారట. ఆ బిడ్డకి ఏ పని బాటలు నేర్పించేవాళ్ళు కాదు, ఏ పని నేర్పించేవాళ్ళు కాదు. ఆ బిడ్డ ఏదైనా ఆశ కలిగి ఏదైనా పని చేద్దామని అనుకుంటామా, నువ్వు చేయొద్దు, నువ్వు చదువుకో, నువ్వు కలెక్టర్ కావాలా, మా కోరికలు తీర్చాలా అని అంటున్నారా? ఏ పని ఆ బిడ్డకు రాదచ్చ. వయసులోనికి వచ్చింది, వృద్ధిలోనికి వచ్చింది, వచ్చినాక ఆ బిడ్డ చదువుకున్నదే, బాగా చదివింది. ఇక ఏ పని, అంట్లు పనికి రావట్లేదు, బట్టలు ఉతికే పనికి రావట్లేదు, ఇల్లు జిమ్మే పనికి రావట్లేదు, తుడిచే పనికి రావట్లేదు, తల్లిదండ్రులకు ఏ పరిచర్య చేయట్లేదు, దేవుని సన్నిధికి వాళ్ళు పంపించట్లేదు. నువ్వు చదువుకోవాలి. ఆ పిల్ల బాగా చదివి చదువు ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి, మైండ్ పనిచేయక పిచ్చిదైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా? ఒక కుర్చీలో ఆ అమ్మాయికి ఏ జ్ఞాపక శక్తి లేదు, ఏమీ లేదు. తల్లిదండ్రులే సమస్తం ఆ అమ్మాయికి చెయ్యాలి. ఇప్పుడున్న పరిస్థితి ఆ అమ్మాయిది. కావల్లో ఉంటారు. తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఏమి నేర్పించారు? మొదటి నుంచి చదువు. తీరా బిడ్డ ఏమైపోయింది? చివరకు పిచ్చిదైపోయింది. తల్లిదండ్రులు అనుకున్నటువంటి కోరిక, కళ నెరవేరిందా? నెరవేరాల. మన కోరికలు, మన కళలు నెరవేరాలి అని అంటే నీ బిడ్డలు కానీ, మీరు కానీ దేవుడి దగ్గరకు రావాలా, దేవుడి సన్నిధిలో ఉండాలా. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన 10 ఆజ్ఞలు మీరు పాటించాల. దేవునికి ఇష్టముగా బ్రతకాల. ఎప్పుడు మీరు ఇష్టముగా బ్రతికే అవగాహన, ఆలోచన మీకు కలిగి ఉంటుందో తెలుసా? మీరు పాపములను ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడు పాపములను ఒప్పుకున్నప్పుడు. మీ పాపాలు ఒప్పుకోవాలా? భూమి మీద నీతిమంతుడు ఎవడు ఒక్కడో కూడా లేడు. అందరూ పాపం చేసినటువంటి వారు. దేవుడు తప్ప నీతిమంతులు మరెవరో కూడా లేరు. అయితే ఒక ఆశీర్వాదం, ఈ మాట చాలా ఇష్టం. ఒక ఆశీర్వాదం మనకుంది.
మనం నీతిమంతులు పరచబడడానికి, పవిత్రులుగా ఉండటానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. అదేమిటో తెలుసా? నీ పాపమును ఒప్పుకొని దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి దేవుని దృష్టికి భయభక్తులు కలిగి ఉండటం తప్ప మరొకటి ఏది కూడా లేదు. ఆయన దృష్టికి భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన దృష్టికి భయముతో నిండుకొని ఉండాలి. ఆయన దృష్టికి ఇష్టముగా ఉండాలి. ఆయన దృష్టికి యోగ్యముగా ఉండాలి. మీ పాపం మిమ్మల్ని పట్టుకోకూడదు. మీ పాపం మిమ్మల్ని పట్టుకోకూడదు. మీ పాపము ద్వారా మీరు మరణంలోనికి వెళ్ళకూడదు. మీ పాపమే మిమ్మల్ని బలహీనపరచకూడదు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అలవాటో ఏదో మిమ్మల్ని బలహీనపరిచేది ఒకటి ఉంటుంది. అది నోటి మాట, వ్యసనమా, అలవాట్ల, తలంపుల, ఆలోచనల ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఎప్పుడైతే దానిని మీరు పట్టుకొని దాన్ని మీ జీవితంలో నుంచి, మీ కుటుంబంలో నుంచి, మీ హృదయంలో నుంచి తీసివేసుకుంటారో అప్పుడు మీరు పవిత్రపరచబడతారు. దేవుడిచ్చు ఆ స్వాస్థ్యాన్ని మీరు అనుభవిస్తారు. అనుభవించినటువంటి మీకు ఇక ఏ కొదువ లేదు. ఆ స్వాస్థ్యము, ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాలు మీకు రావాలి అని అంటే మీరు ఓపికగా ఆయనను కనిపెట్టుకొని ఉండాలి. రాత్రి మిద్దె లేవదు, లేసుద్దా? రాత్రికే మిద్దె లేసుద్దా? లేవదు. దాని వెనక ఎంతో ప్రయాస ఉండాలి. దాని మీద ఎంతో కష్టం ఉండాలి. ఎన్నో రాత్రులు శ్రమ పడాలి. అప్పుడే ఒక గృహాన్ని నీవు కట్టుకోగలుగుతావు. నీ విశ్వాస జీవితాన్ని నీవు కట్టుకోవాలని అంటే దాని వెనుక కూడా ఎంతో కొంత ప్రయాస ఉంది. ఆ ప్రయాస నీకు కావాలంటే, ఆ ప్రయాస తర్వాత నీవు ఆశీర్వాదం పొందుకొని దీవెనలతో నింపబడాలంటే ముందు నీ పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుడి దగ్గర భయభక్తులు కలిగి, సేవకుడి దగ్గర భయభక్తులు కలిగి విశ్వాసంగా జీవించడం ఎప్పుడైతే నీవు నేర్చుకుంటావో నీ జీవితంలో పాపాలన్నీ నీవు తొలగించుకుంటావు. ఎవరు దేవుని దృష్టికి భయభక్తులు కలిగి ఉంటారు అని అంటే దేవుని సముఖానికి వచ్చి దేవుని సేవకుడిని, దేవుణ్ణి గౌరవించిన ప్రతి ఒక్కరూ ఆయన యందు భయభక్తులు కలిగి. ఏముందిలే అని నువ్వు కేర్లెస్గా చూసావనుకో, నీలో ఏ భయము భక్తి లేదు. రాత్రి చెప్పాను కుటుంబార్థంలో, యాయూరు కుమార్తెను చనిపోయిన చిన్నదానిని లేవనెత్తడానికి యాయూరు ఇంటికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఈమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని ప్రభువారు అన్నప్పుడు వారందరూ పక్కున నవ్వారు. పిచ్చోడు, నిద్రపోతుంది, చచ్చిపోయిన వాళ్ళ స్థితి మాకు తెలీదా? చచ్చిపోయారు కాబట్టి ఏడుస్తున్నాం. నిద్రపోతే మేమెందుకు ఏడుస్తాం? ఏనేం పిచ్చి పట్టిందా? నిద్రపోతుందని చెబుతున్నాడు అని వారందరూ నవ్వారట. దేవుణ్ణి ఆ సమయంలో వారు నవ్వారు అని అంటే దేవుణ్ణి కృంగదీసినట్లు, అవమానపరిచినట్లు, వ్యంగ్యంగా చూసినట్లే కదా. చెప్పండి మీరు, అన్నట్లే కదా. అన్నట్లే వెంటనే లోపలికి వెళ్ళి తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను, శిష్యులను వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళి చిన్నదానా లే అనగానే వెంటనే ఆమె లేచింది. దేవునికి పరిచయం చేసింది అంత మొదటిని. వెంటనే బయటకు వచ్చి జనులు చూశారు. అప్పుడు ఆశ్చర్యపోయారు ఈయన దేవుడని. అప్పుడు దాకా పొక్కును నవ్వుకున్నారు. ఈరోజు నేను చెప్పే మాటలు కూడా చాలామంది నవ్వుకునే వాళ్ళు లేకపోలేదు, అనుకునేవారు లేకపోలేరు. అన్నయ్య ఏంది ఇట్టంటున్నాడు, ఎట్టనొచ్చా అన్నయ్య అని అనేవారు లేకపోలేదు. కానీ దానిని గ్రహింపులోనికి తీసుకున్నవారు, ఆ మాట వెనుకున్నటువంటి ఆంతర్యం అర్థం చేసుకున్నటువంటి వారు ఎవరయ్యా అనంటే దేవుని యందు, సేవకుడి యందు భయభక్తులు కలిగినటువంటి వారికే ఆ మాట వెనుక, ఆ మాటలో ఉన్నటువంటి అర్థము, అంతరార్థము, విషయం అర్థమైంది. కానీ దాన్ని అర్థము చేసుకునేటువంటి మూర్ఖులు వారు మూర్ఖులే. అర్థమైందా? ఆ మాట ఎందుకన్నాడు, ఎందువల్ల అన్నాడు, ఎందుకోసం అన్నాడు, నన్నే ఎందుకన్నాడు, నా కుటుంబాన్ని ఎందుకన్నాడు అని అన్నాడు అని అంటే అన్నదానికి బాధ కాదు. కానీ ఎందుకన్నాడో, ఇదిగో నాలో ఏదో ఉంది కనుకనే నన్ను అన్నాడు. అది నేను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈసారి అన్నయ్య నన్ను ఇంకా చక్కగా ఆశీర్వాదాలతో నన్ను, నా కుటుంబాన్ని నింపుతాడు అన్న ఆలోచన, అన్న అవగాహన సంఘానికి, బిడ్డలకు, విశ్వాసులకు వచ్చినప్పుడే
వారి జీవితంలో వారి పాపములు తీసివేసుకుని పవిత్రపరచబడతారు. అన్నాళ్లే అన్నయ్య సేవకుడు దేవుడు అన్నాళ్ళని నవ్వుకుంటూ అంటాళ్లే ఏమో నేను ఎప్పుడు ఇంతే అని నీవన్నది కాక ఇంకో 10 మందికి అయ్యే మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయావనుకో, నీలో విశ్వాసము, మార్పు, నమ్మకత్వము, పాపము క్షమించుకోబడే అనుభవాలు మీలో ఇదే ఇక ఉదాహరణ. ఇంకొకటి ఏం అక్కర్లా. ఇక్కడే దేవుని బిడ్డలు వాస్తవంగా దేవుడు అందరిని చూస్తాం కానీ మేము చూడం కదా, మా కళ్ళు అంత లేవు. కానీ మేము ఎక్కడ విశ్వాసులను వీళ్ళు విశ్వాసులని వేరు చేస్తామో, వీరు లోక సంబంధాలను వేరు చేస్తామంటే మీ నడవడితని బట్టే, మీ విశ్వాస జీవితాన్ని బట్టి, మీ ఆత్మీయ నడవడితిన కృపలను బట్టే మేము వేరు చేస్తాం. గురుగులను ఏ రీతిగా వేరు చేస్తాడో మేము కూడా వేరు చేయగలుగుతాం. ఎక్కడ? మీ విశ్వాసాన్ని బట్టి, దేవుడితో సేవకుడితో మీకున్నటువంటి అనుబంధాన్ని బట్టే వేరు చేస్తాం. దేవుడు అన్నాడు గురుగులు కూడా ఉన్నాయి గోధుమలతో పాటు, ఎదగనీయండి, పాపము పరిపక్వమైపోయినప్పుడు అప్పుడు కొడత కాల్చేస్తా వాటిని. ఎదగనీయండి, ఎంతకాలం ఎదుగుతారు? దేవుడు మధ్యలో ఎదిగేంత పాపం పెరిగేంతసేపు దేవుడు చెబుతాడు, తడతంటాడు, కానీ వారు మార్చబడరు, వారి పాపాలను పోగొట్టుకోరు. దేవుడు అంటాడు చూసి ఎదగనీయండి. సేవకులకు చెబుతుంటాడు ఎదగనీయండి, ఎంతకాలం ఎదుగుతాడు? ఇదిగో అది ఆ పాపం పక్వ దశకు వచ్చినప్పుడు గోధుమలను వేరు చేస్తాను, గురుగులను వేరు చేస్తాను. గోధుమలనైతే శాలలోకి తీసుకొని వస్తాను, శ్రేష్టమైనటువంటి గాబులు వాటిలోనికి తీసుకొని పర్ణశాలలోకి తీసుకొని వస్తాను. గురుగులనైతే వాటిని పోగు చేసి తగలబెట్టండి అని చెబుతాను. దేవుని స్తోత్రము, గట్టిగా హల్లెలూయా. తగలబెట్టండి అని చెబుతాను. ఇదిగో మన పాపం పరిపక్వమై తగలబెట్టే పరిస్థితుల్లోనికి రాకమునిపే దేవుడి కృపకు మీరు బద్దులై ఉండాలి. దేవుని నమ్మకమైనటువంటి యోగ్యమైన స్థితికి మీరు ఇష్టలై ఉండాలి. మీరు అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, బాధపడకూడదు. విన్న వాక్యాన్ని బట్టి సేవకుడు చెప్పినటువంటి మాటలు కొన్ని మార్లు సేవకులు కఠినంగానే మాట్లాడతారు. ఎందుకోసమో తెలుసా? అప్పుడైనా మీరు మారతారేమో. అంతేగాని మీ మీద ఏ పగుండో, ఆస్తుల మధ్య లేకపోతే ఇంకోటి ఏదో మీ గొడవలేమి సేవకుడికి విశ్వాసాలకు ఉంటుందా? ఉండదు. సేవకుడు ఎప్పుడు కోరుకునేది బిడ్డలను దేవుని సన్నిధిలోనికి రావాలి. ఉంటారు కొంతమంది సేవకులు, కావాలననే వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే మీకు అర్థమైద్ది, మా మధ్య ఉన్న సేవకుడు మమ్మల్ని బలపరిచేవాడా, స్థిరపరిచేవాడా, కావాలన మమ్మల్ని లోకంలో తీసుకొని వచ్చాడు. అవగాహన కూడా మీకే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు పాపం చేయకుండా ఉండినట్లు మీ హృదయాలను దేవుని వైపుకు మళ్ళించండి. ఎప్పుడైతే మీరు మళ్ళిస్తారో దేవుడు మిమ్మల్ని దీవించి పరిమళ వాసనగా చేసి ఇదిగో ఉన్నతమైనటువంటి దీవెనలతో కృపలతో మిమ్మల్ని తలతూగుతూ యోగ్యమైనటువంటి స్థితిలోనికి మిమ్మల్ని దేవుడు కలుగజేస్తాడు. అందరూ కూడా తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గనుడైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, కృపా కనికరం కలిగిన పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బిడ్డలు దీవించండి, కుటుంబాలను బలపరచండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తూ ఉపవాస కూడికలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా తీసుకొచ్చిన విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. బిడ్డలు అందరూ మీ కృప చూపించండి, ఆదరించండి, గణపరచండి. బిడ్డల ఇంకా అనేకమైనటువంటి ఆశయాలు జరిగేచ్చేయండి. ఏదైనా వ్యర్థమైనటువంటి జీవితాల్లో, బ్రతుకుల్లో, తలంపులు ఉండక ఇక పవిత్రమైనటువంటి విశ్వాసమైనటువంటి జీవితాల్లో ఉండే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని, సంఘంలో ప్రతి బిడ్డను, కుటుంబాలను ఆశీర్వదించమని, నీ కృపతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మానస్తులకు క్షమించిన ప్రకారం మనల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తాక కీని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్.